राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समेता मां कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। కానీ భరతుడికి రాముడు చెప్పాడు నువ్వు రాజ్యం ఏలుకోవాలి. భరతుడు ఇలా కాల్ చేస్తే మొత్తం అన్ని వచ్చేస్తాయి, స్విగ్గీ జొమాటో కాదు మొత్తం అన్ని వచ్చేస్తాయి, రాజ్యమే అయింది అవునా. కానీ భరతుడు ఏం చేశాడు? సెల్ఫ్ కంట్రోల్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ సిబ్లింగ్, దాని వల్ల యాక్సెస్ చేయలేదు. అందుకని రాముడికి చాలా ప్రేమ భరతుడు అంటే. నాకైతే తప్పదు, తప్పినా లక్ష్మణుడు వచ్చాడు, తప్పినా భరతుడు. సో నేను ఎంత అదృష్టవంతుని, నాకు ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారని. సో అన్నదమ్ములు అంటే మన ఎగ్జాంపుల్. అందుకనే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళ గురించే చెప్పాలి. నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేణ మనుస్తం దీప్త తేజసం. సో రాముడికి ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతుందని తెలిసినప్పుడు ఓన్లీ అయోధ్యవాసిసే ఉంటారా? దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ పైన అసెంబ్లీ అయ్యి చూస్తున్నారు. అది అందరికి అసమానం రాదు కదా, అందరూ ఉంటారు, అందరూ పైన రెడీగా ఉన్నారు రాముడికి పుష్పాభిషేకం చేయడానికి. సో ఇప్పుడు ఆ కిరీటంకి పూజ చేసి వశిష్ఠముని ఆ కిరీటాన్ని తీసుకొని రాముడికి అక్కడ పెడతారు అనమాట, రాముడి తల మీద. సో కిరీటం అంటే ఓన్లీ గోల్డ్ డైమండ్స్ తో చేసిన ఆర్నమెంటా, లేకపోతే అది పెద్ద బాధ్యత? కరెక్ట్. సో ఎవరైతే ఒక పవర్ లో ఉన్నారో వాళ్ళ మీద ఉన్నంత బాధ్యత ఎవరి మీద ఉండదు. ఈ బాధ్యతలు తీసుకోవడానికి రాముడు రెడీగా ఉన్నాడు అవునా. రాముడు మాత్రమే తీసుకోగలడు ఆ బాధ్యతలు. ఇప్పుడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మనందరికి రాజు ఎవరు? రాజా రాముడు. ఇప్పుడు అంటే రాజా రాముడు మన కింగ్ అని తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలి? అయోధ్య పీపుల్ లాగా ఉండాలి. అయోధ్య పీపుల్ ఎలా ఉన్నారు? దురాశ లేకుండా, ఏదైనా ఎక్కువ ఆశించకుండా, అండ్ ఎక్కడ రాముడి రాజ్యం చేసినప్పుడు క్రైమే లేదు అసలు. ఊరికే ఫ్రీగా పోలీసులకు శాలరీలు ఇవ్వటమే, పోలీసులు ఉంటారు కదా. సో ఇదంతా జరిగినప్పుడు రాముడికి చాలా హ్యాపీగా చక్కగా మంచిగా అభిషేకం చేశారు, పట్టుబట్లు కట్టారు. అప్పుడు వెనకాల ఛత్రం శత్రుఘ్నుడు పట్టుకున్నాడు, మళ్ళీ వింజామర్లు వేయించారు, అందరూ చూస్తున్నారు. రాముడు ఇప్పుడు మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, వాళ్ళు బర్త్డే చేసుకుని. రాముడు అప్పుడే ఇచ్చాడు 30 కోట్ల బంగారు నాణాలు బ్రాహ్మణులకి ఇచ్చాడు, 1,00,000 గోవులు, 1,00,000 ఎద్దులు. సో అలా అందరికి అన్ని దానం చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో తనతో పాటు వచ్చారు కదా, సుగ్రీవుడు, విభీషణ, వాళ్ళకి కూడా సుగ్రీవుడికి ఒక మంచి బంగారు హారం ఇస్తాడు, అండ్ అంగదుడికి అంగదాలు, భుజకీర్తులు ఇస్తాడు. ఇదంతా చూసి పైనుంచి ఇంద్రుడు తట్టుకోలేకపోతాడు. అమ్మో నేను కూడా ఏదో ఇవ్వాలని చెప్పి ఇంద్రుడు డైరెక్ట్ గా రాకుండా, ఎందుకంటే మళ్ళీ బౌన్సర్స్ వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఇంద్రుడు వాయువుతో పంపిస్తాడు ఒక గోల్డ్ సహస్ర కమల ఉన్న గోల్డ్ మాలని, హారాన్ని. అది కూడా తెచ్చి రాముడికి అలంకరిస్తాడు. రాముడు సీతామాతకు కూడా ఒక మంచి హారం ఇస్తాడు.
అండ్ సీతామాత కూడా చాలా హ్యాపీగా ఉంది. రాముడు రాజు అయితే మన రాణి ఎవరు? సీతామాత. కరెక్ట్. నౌ రివీలింగ్. సీతారాం 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 జయ సీతారాం. జై శ్రీరామ్ అనండి. సీతారాం 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 జయ సీతారాం. సీతారాం 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 జయ సీతారాం. సీతారాం 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 జయ సీతారాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. श्रीरामचंद्र भगवान की बोलो, हनुमान जी महाराज की बोलो, अयोध्या धाम की। జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక.